సస్పెన్స్ సినిమాలు రెండు రకాలు. కథ ఏంటి అన్నది తెలియకుండా ప్రేక్షకుడి కళ్ళు మూసి చివరి వరకు ఆసక్తిగా కూర్చోబెట్టేవి మొదటి రకం. సినిమా కథ ఏంటో ముందే చెప్పేసి ట్రైలర్లోనే అసలు స్టోరీ ఏంటన్నది ఒక ఐడియా ఇచ్చేసి అయినా కూడా ఈ సినిమా చూడాలి అనిపించే రకం రెండో రకం. ఇదిగో సత్యం రాజేష్ మూవీ టెనెంట్ ఈ రెండో టైప్ సినిమాలా ఉంది. హైదరాబాద్లో నీ వైఫ్ మిస్సింగ్ అని ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చి వనపర్తి పంచాయతీ లిమిట్స్లో నీ వైఫ్ శవాన్ని తగలబెట్టేశారు. సరే, డైలాగ్స్ ఎలా ఉన్నా, స్క్రీన్ ప్లే ఎలా ఉన్నా, సస్పెన్స్ని పెంచే ఆ షార్ట్స్ ఎలా ఉన్నా, విషయం అయితే సింపుల్గా అర్థమైపోతుంది. అనగనగా ఒక టెనెంట్, ఆ అద్దెకొచ్చిన వాడు, ఆమెకి ఎక్స్ లవరు, అనుమానించిన భర్త, 2 హత్యలు. సింపుల్గా చెప్పాలంటే ఇంతే కాన్సెప్ట్. ఎప్పుడో లవర్గా ఉన్న అబ్బాయి ఈ అమ్మాయి పెళ్ళయ్యాక మళ్ళీ దగ్గర అవ్వాలని ప్రయత్నించినట్టు, వాళ్ళిద్దరూ దొరికిపోతే భర్త వాళ్ళిద్దరినీ చంపేసినట్టు అనుకోవాల్సి వస్తుంది. అయితే ఆ కేసు నుంచి ఆయన ఎలా తప్పించుకున్నాడు, ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఏంటి, ఇతను ఏం చెప్పాడు, ఇదే సినిమా అని తెలిసిపోతూనే ఉంది. అయితే చివరిలో స్టోరీ ఇదంతా కాకుండా మరేదో తెలియని ట్విస్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కోసారి ట్రైలర్లో జనాన్ని మిస్లీడ్ చేసి అంతకు మించిన ట్విస్ట్ని అసలు కథలో చూపించే అవకాశం ఉంటుంది. అబ్బే, ఆ కుర్రోడు చాలా మంచోడండి బాబు అని చెప్పి లాస్ట్కి తేల్చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. నేను జాబ్లో జాయిన్ అయ్యి 6 years కంప్లీట్ అయింది. బస్ డీటెయిల్స్ పంపిస్తాను, తెలుసుకొని ఎక్కడ దిగాలో మెసేజ్ పెట్టు. ఇప్పుడు నువ్వు సడన్ గా ఎందుకు వస్తా అంటున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇక సత్యం రాజేష్ మాటకొస్తే ఎప్పటి నుంచో సినిమా రంగంలో ఉన్నాడు, 2 దశాబ్దాలు దాటిపోయింది. అయితే బ్రేక్ మాటకొస్తే వచ్చిన కొత్తల్లోనే సత్యం మూవీలో అతనికి మంచి బ్రేక్ వచ్చిందని అనుకున్నారు. అప్పటి నుంచే సత్యం రాజేష్ అని పిలవడం మొదలెట్టారనుకోండి. ఇన్ఫాక్ట్ మొన్న మధ్య ఫెయిర్ అండ్ లవ్లీకి మోడల్ గా చేయమన్నారు. ఫెయిర్ అండ్ లవ్లీ వాడపోతే ఇలా తయారవుతారన్నారు. క్యాప్షన్ నచ్చలేదు, ఒప్పుకోలేదు. బాస్ ఫోర్స్ షూటింగ్ ఉంటే కొంచెం ముందే చెప్పండి సార్. కానీ పాపం ఎదుగుదల అక్కడే అయిపోయింది. టాలెంట్ ఉన్నా అక్కడక్కడ మంచి పాత్రలు తగిలిన అర్హతకి తగిన బ్రేక్ రాలేదేమో అనిపిస్తుంది. నేనా? అవును సార్, ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నారు సార్? చూడు, ప్రతి చిన్న పాత్రకి పేరు రావాలని కాదు కానీ కనీసం 2016లో వచ్చిన క్షణం మూవీ ఇతనికి మంచి బ్రేక్ ఇస్తుందని అనుకున్నాం. అందులో నేరస్తుడు ఎవరు అని ఇన్వెస్టిగేట్ చేసే ఇన్స్పెక్టర్ పాత్రలో అద్భుతంగా చేశాడు సత్యం రాజేష్. వాళ్ళ కూతురుందా? ఆయన కుదిరిపోవడానికి మెంటల్ ఫెయిల్ రాస్తారు కదా. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఈడేంటి మాట లేచిపోతున్నాడు, ఖైదీలో చిరంజీవులా? అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఇతన్నే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇతని ఎక్స్ప్రెషన్స్, ఆ డైలాగ్స్ మొత్తానికి ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. ఒకటే అవ్వడం నీకు కోఇన్సిడెన్స్, మాకు సర్ప్రైజ్. సరే, భార్యని చంపేయడం మీద మూవీలు కొత్తవేం కావు. రామ్ గోపాల్ వర్మ జేడీతో తీసిన మధ్యాహ్నం హత్య ఇలాంటిదే. చాలా మందికి తెలియదేమో కానీ గతంలో మోహన్, నరేష్, విజయ్ చందర్, రంజని అనే హీరోయిన్ నటించిన ఇలాంటిదే ఒక మూవీ ఉంటుంది. దాని పేరు పోలీస్ రిపోర్ట్. మీ నాన్నగారు పనిచేసేది సెక్రటేరియట్ లో కదా? అమ్మా నాన్న ఉండుంటే. బాధపడకండి, ఓదారము తల్లి ఓదారము. ఈవిడ మీకు ఎలా పరిచయం? వేకువన చర్చి బయట చలిలో కూర్చుని వగచుచుండెను. వివేకము కలదిగాన. వివేకవంతురాలే, చాలా వివరాలు సేకరించింది. లేడీస్ టైలర్ లాంటి సినిమాలకి కెమెరామెన్ గా చేసిన హరి అనుమోలు ఆ సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది. అది యూట్యూబ్లో దొరుకుతుంది, ఎవరైనా వీలైతే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆమె మోటారు సైకిటము దొంగిలించబడి ఉండేనని నాకు చెప్పి ఉండేను. పిల్లికి ఎలక సాక్ష్యం. చర్చి ఫాదర్ నైనను దూషించు అనే దీపము కారు చీకటిలో ఆరిపోవునని చెప్పబడి ఉన్నది. ఏ నష్టం లేదులేండి. అది కూడా దాదాపు ఇదే లైన్. సరే, ఏదేమైనా సత్యం రాజేష్ కి ఈ సినిమాతో మంచి గుర్తింపు రావాలని కోరుకుందాం. నెల రోజులుగా రోజులు నెలల్లా గడుస్తున్నాయి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.